महाराज की जय। శ్రీ గురుదత్త జై గురుదత్త. దత్తస్వామి మీ పర్మిషన్తో ఈరోజు మన వీడియో పిల్లల మాటలు పెద్దవాళ్ళు వినాలా, లేదంటే పెద్దవాళ్ళ మాటలు పిల్లలు వినాలా అనే మాటల గురించి చెప్పుకున్నాం తండ్రి. మీరైతే మీ మాట అయితే అత్రి మహర్షి విన్నారు కదా. మీరు సాక్షాత్తు భగవంతుడు. అత్రి మహర్షి ఏమి మామూలైన కాదు కదా. కాబట్టి మీరిద్దరూ ఒక్కరి మాట ఒకరు విన్నారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మేము మామూలు మనుషులం కదా, మరి ఎలా వినాలో రెండు మాటలు చెప్పించు. ఇంకా ఈ వీడియో మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో మనం అట్లా చేయడం వలన అర్థం కాదు. ఎంతోసేపు కాదు కదండి, రోజు కూడా మీకు చెప్తాను. పెద్ద గంటలు ఉండవు. జస్ట్ 10 నిమిషాలు మన కోసం, దాంట్లో ఏదైనా మనకు మంచి మాట, మనకు అవసరం మాట దొరుకుతుందేమో అని చూద్దాం. నేనైతే అందరి వీడియోలు అలాగే చూస్తాను, కాబట్టి మీరందరూ కూడా అలాగే చూడండి. సరే, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నన్ను చాలా ఆదరిస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు పాజిటివ్గా. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిరామ్. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. పిల్లల మాటలు పెద్దవాళ్ళు వినాలా, లేదంటే పెద్దవాళ్ళ మాటలు పిల్లలు వినాలా అనే మాట మాట్లాడుకుందాం. నిజంగా మాట్లాడితే సంసారం అంటే ఒక్కరి మాటలు ఒకరిని గౌరవించి అందరూ వినాలండి. మంచి చెప్పినప్పుడు పిల్లల మాటలు మనం వినాలి, అలాగే మంచి చెప్పినప్పుడు మన మాటలో వాళ్ళు వినాలి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఏది చెప్పినా పిల్లలకు నచ్చదు. కాబట్టి వాళ్ళ ఇష్టంగా వాళ్ళని వదిలేయడమే ఉత్తమం అనుకుంటా నేను. వాళ్ళు పలానా చదువుకోవాలన్నా చదువుకోండి, దాన్ని మనం ఇచ్చే ఛాన్స్ ఏంటి? కాదు, నువ్వు ఇంజనీరే చదవాలి, నీకు అదే చదవాలి, నువ్వు అదే. కానీ మోసేవాడి కదా తెలుస్తుంది బరువు అన్నట్లు. అసలు మనము వాళ్ళకి కదా తెలుస్తుంది వాళ్ళు ఎంత దీంట్లో ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. మనం బలవంతంగా చదివించినా సరే వాళ్ళు దాని మీద మనశ్శాంతిగా ఉండలేరండి. నాకు మా బాబు ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి సౌండ్ ఇంజనీర్ అవ్వాలని తనకు గోల్ పెట్టుకున్నాడు. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు, బీటెక్ చదివాడు, మంచి జాబ్ వచ్చింది, 2 లక్షల జాబ్ వచ్చింది, మంచి చేస్తున్నాడు. ఆ అబ్బాయి దానిలో సాటిస్ఫాక్షన్ లేదు. సరే, వెంటనే నాకు అది లేదు అని దానికి రిజైన్ చేసి ఒక 6 ఏళ్ళు చేశాడు వాళ్ళ పేరెంట్స్ కోసం. ఇంకా అబ్బాయికి ఇష్టం లేదు. అరే, నేను భూమి మీదకి వచ్చాను, నా గోల్ సౌండ్ ఇంజనీర్ అవ్వాలి కదా, మరి నేనెందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి దానికి చక్కగా రిజైన్ పెట్టేసి చక్కగా ఈరోజు సౌండ్ ఇంజనీర్గా తను ఉన్నాడు. అందరూ అలా అవుతారని అనుకోకండి, ఎందుకంటే ఏదో కొంత అనుగ్రహం ఉండి అందరూ సక్సెస్ అవుతారు, కానీ అందరూ అవ్వలేరు. అలాగని చెప్పేసి మనం పిల్లల్ని మనము బాధిస్తామా అంటే అసలు బాధించకూడదు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళని వదిలితే కష్టాలు నష్టాలు అన్నీ పడితే అప్పుడు మనం పేరెంట్స్ మాట వినాలా వినకూడదా అన్న ఆలోచన వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది. అరే, మా నాన్న చెప్తే నేను వినలేదు కాబట్టి నా జీవితం ఇలా ఏందని వాళ్ళు కూడా ఆదర్శంగా ఉంటారు. కాబట్టి మనం మాట్లాడుకోకూడదు. కొంతమంది పిల్లలకైతే నేను అందరినీ ఉద్దేశించి ఎప్పుడు ఈ వీడియోలు చెప్పను, ఏ వీడియో చెప్పినా అందరినీ ఉద్దేశించి కాదండి, కొంతమందిని అని మాత్రం ఎందుకు చెప్తాను అంటే కొంతమంది మాత్రమే అలా ఉన్నారు కాబట్టి. కానీ అందరూ అయితే తల్లిదండ్రులు పేరెంట్స్ బిడ్డలకి గౌరవిస్తున్నారు, అలాగే బిడ్డలు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు. ఇవన్నీ సమాజంలో చాలామందిని చూస్తూ ఉన్నాం అన్నమాట. మనకు ఆదర్శం ఎవరో కాదండి, శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే ఆయన నిజంగా మాట్లాడితే మనలందరినీ దేవుడు ఎందుకు వస్తాడంటే ఒక ఆదర్శంగా మీరు తీసుకోండి, ఆచరణలో పెట్టండి అని చెప్పడానికి ఒక యుగంలో ఒక దేవుడు మనకి అవతరించి వస్తాడనేది ఇంతకన్నా మనకేమీ సందేహం లేదనమాట. అంటే ఆ భగవంతుడు మనందరి కోసమే ఒక విశిష్ట అవతారాన్ని తీసుకొని వచ్చాడు. రాముడు ఎందుకు తీసుకొచ్చాడు? తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలి, లేదా తమ్ముళ్ళ అన్నని ఎలా చూసుకోవాలి, భార్య అంటే ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి, భర్తతో భార్య ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, తల్లిదండ్రులకు ఏమాత్రం విలువ ఇవ్వాలి. నిజంగా ఇంకొక మాట మాట్లాడా చెప్పండి, అడవులకు వెళ్ళమంటే ఒక్క మాట మాట్లాడినాడు రాముడు కాదు. ఆయన ఒక్క మాట తండ్రి చెప్పాడు, తండ్రి మాట జవదాటకుండా వెళ్ళాడండి. కానీ ఇప్పుడు పిల్లలు అలా అనుకుంటారా? అరే, అసలు చిన్న బట్టలు నాకు నచ్చింది నాన్న, ఈ షర్ట్ కొనుక్కొని నీకేం తెలుసు మమ్మీ, నోరు మూసుకో అని తిడతారు.
లేదంటే నాన్న ఈ కూతురు లేదు లేదు నాకు నచ్చిందే వండి పెట్టు అంటారు. అంటే ఇవన్నీ చిన్న చిన్న ఒకటి ఎందుకు చెప్తారంటే వీటి పిల్లలు అలా తయారయ్యారు కాబట్టి జనరేషన్ అలా తయారైంది. ధర్మం కూడా అలా మారుతూ ఉంటుందండి. ధర్మం కూడా కాలాన్ని బట్టి మనం అనుకుంటాం ధర్మం ఎప్పటికీ మారదు అనుకుంటాం. ధర్మం మారదు, కానీ కాలాన్ని బట్టి మారుతూ వస్తుంది ధర్మం కూడా. అంటే మన పిల్లలకి ఏం చెప్పాలంటే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది చదువు, నీకు ఏది ఇష్టమైతే తిను, నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఇదే తినాలా. మా పాప ఉంది, మా పాప సరదాగా చెప్తాను, నేను ఎవరి గురించో చెప్తే ఎందుకు అనుకుంటారు కదా, కాబట్టి నా బిడ్డ గురించే చెప్తున్నాను. మా పాప ఉంది, మా మనవాళ్ళు రోజు టిఫిన్ గురించి గోల పెడతారు, నాకు పలానా టిఫినే కావాలి పలాంది కావాలి అని. మా పాప ఏమో కాదు నువ్వు ఇలాగే తినాలి, నువ్వు ఈ పొంగలే తినాలి, ఈ ఉప్మా తినాలి. ఎందుకు నాన్న వాళ్ళకి ఇష్టమైనదే చేసి పెట్టచ్చు కదండి. నువ్వు ఆపు మమ్మీ, నువ్వు అలా చెప్తే వినుకోవడానికి మేము ఇలా తయారయ్యాం. ఇప్పుడు నా బిడ్డలు కూడా అలా తయారైతే రేపు హాస్టల్కి వెళ్తే వాళ్ళు పడే కష్టాలు ఏంటి అనుకుంటున్నావని. అంటే ఎవరి విషయంలో వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనం ఏం చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఎప్పుడు నీరు పల్లానికి ప్రవహిస్తుంది కానీ నీరు ఎప్పుడు మెట్టుకు ప్రవహించేది కదా. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులు చెప్తే విన్నామా? కాదు కదా. మన ఇష్టంగా మనం బతకాలనుకున్నాం, అలాగే మన బిడ్డలు కూడా వాళ్ళ ఇష్టంగా బతకాలనుకుంటారు, వాళ్ళ బిడ్డలు ఇలా ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం ఉచిత సలహాలు ఇవ్వడం మానేది. అలాగే పెళ్ళి కాకముందు కొంత ఎంత ఇచ్చినా పర్వాలేదండి. మీరు బాగా ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. పెళ్ళి కాకముందు మన బిడ్డలకి ఏమి సలహాలు ఇచ్చినా అప్పటిదాకా నిజంగా తల్లి కొంగుకు తండ్రి కొంగుకు ఉంటారు మన బిడ్డలు. పెళ్ళి అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గర మనం చెప్పే మాటలు వాళ్ళకు రుచింపు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీ అయినా కాకపోయినా కూడా తనకొక ఇల్లు, తనకొక సంసారం, తనకొక భర్త, తనకొక పిల్లలు, తన భార్య, తన కోడలు, ఇవన్నీ ఎవరి సంసారం వాళ్ళకు ఉంటాయండి. కాబట్టి అప్పుడు కూడా మనం వెళ్ళి వేలు పెట్టి లేదురా నువ్వు పలాని సైట్ కొనుక్కో, పలానిది కొనుక్కో అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుందండి. చాలా కోపం వచ్చి ఒక్కోసారి నా తల్లిదండ్రులకి భయంకర గొడవ వచ్చి విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే అనుభవంతో చెప్తున్నానండి. కాబట్టి మనం అప్పుడు కూడా మన సలహాలు ఇవ్వద్దు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుకుంటారు, మనకి ఎందుకు అనుకొని మనం హ్యాపీగా వెళ్ళామా, పిల్లల దగ్గర 10 రోజులు ఎంజాయ్ చేసామా అనుకోవాలి తప్ప కూతురు దగ్గరికి వెళ్తే కూతురు అల్లుడి విషయంలో అక్కడ మనం తలదూర్చడం, అలాగే కోడల దగ్గరికి వెళ్తే కొడుకు విషయంలో కోడల విషయంలో తలదూర్చడం, వాళ్ళ పిల్లల్ని కొడుతూ ఉంటే మనం నిజంగా ఎందుకు వస్తుంది తెలుసా? మన గొడవలో ఒక విషయం చెప్పాలి. మనం కూతురింటికి వెళ్ళాము లేదా కొడుకింటికి వెళ్ళాం, అక్కడ వాళ్ళ పిల్లల్ని పాపం మందలిస్తా లేదా ఒక్కోసారి కొడుతూ అలా ఉంటారు. మనం చూస్తూ ఉండడమే కానీ మనం ఇక్కడ ఏమి చేయకూడదండి. మన కడుపులో బాధ. మన బిడ్డలను కొడితే మనం కూడా కొట్టింటాం, కానీ మనవరాలను కొడితే మనకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అసలు కన్నా వడ్డీ ముద్దు కాబట్టి. మా పాప అండి నన్ను ఎందుకు అలా వాళ్ళని కొట్టామంటే అమ్మా నువ్వు మాట్లాడమాక, నేను వాళ్ళని అలా కొట్టకుంటే వాళ్ళు చెప్పిన మాట వినరమ్మా అంటుంది. తర్వాత నా కొడుకు విషయంలో కొట్టేటప్పుడు ఎందుకు నాన్న చిన్న బిడ్డ కదా దాన్ని ఎందుకు అలా భయపిస్తావు అంటే అమ్మ నీకు తెలియదు ఇలాగే అంటారనమాట. అంటే వాళ్ళ విషయం వచ్చేటప్పటికి అలాగంటారండి. అదే మనం వాళ్ళని దండించినా వాళ్ళని కొట్టినా నువ్వు మాకు చెప్పొద్దు అంటారు. అంటే పిల్లలు కూడా జనరేషన్ బట్టి వాళ్ళు అలా మారుతూ ఉన్నారండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవి మీరెవరైనా కూడా అలా మనం సలహాలు ఇవ్వాలి. మన బిడ్డల్ని అలా వాళ్ళు పాపం ఇంటికి వెళ్తే అలా కొడుతూ ఉంటే మనం కూడా దూరుతాం. ఒక్కోసారి దూరి నన్ను కొట్టద్దు అని లాగుతూ ఉంటాం. వాళ్ళకి ఎంత కోపం వస్తుందో మనల్ని ఆపుని మనల్ని పక్క దోసి తన బిడ్డలు కొట్టుకుంటూ ఉంటారనమాట. అయినా కూడా మనం ఏమీ మాట్లాడుకోదు. మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉండడు తప్ప మనం ఏమీ మాట్లాడుకోదు. ఎందుకంటే చుట్టం చూపుగా వెళ్ళాం పిల్లల దగ్గర కూడా చుట్టం చూపేనండి. నిజంగా నా సొంతంగా మన ఇల్లు అనే భావంతో ఉంటామా? చిన్నప్పుడు మన ఇల్లు అని సొంత భావంతో ఉంటారు పిల్లలు, కానీ వాళ్ళకి వెళ్తే మనం ఒక చుట్టం ఒక అతిథిలాగే మనం ప్రవర్తించాలి తప్ప మనం ఒకడంతా మొత్తం నా సొంతం, ఇదంతా నా బిడ్డే, నా కొడలే, లేదంటే నా అల్లుడే, నా కూతురి అనే దానికి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మనకు తావు లేదమ్మా. ఇది వాస్తవంగా చెప్తాను నేను. మనం కూతురు దగ్గరికి వెళ్తాం, కూతురు దగ్గరికి వెళ్ళినా కూడా మనం అక్కడ కూతురు దగ్గరికి వెళ్ళినా కొంత సొంతంగా ఉండొచ్చేమో. గబుక్కని వంటింట్లోకి వెళ్తాం, గబుక్కని దూరుతాం, గబుక్కని చేస్తాం, కనీసం కూతురు బీరువా తీసి మనల్ని చూడగలిగే ఇది వస్తుంది. అదే నువ్వు కోడల దగ్గరికి వెళ్తే కనీసం మనం ఏమి చూడడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. దేనికంటే వాళ్ళ అంటే అంత ఇది ఉండదు కదండి అక్కడ. దాన్ని మా అమ్మ అనే ఒక ఇది ఉండదు. ఎంత అభిమానంగా ప్రేమించే కోడలకైనా, ఎంత అభిమానంగా చూసి అత్తమ్మకైనా అలా ఉండదు. వాళ్ళ మధ్య బాండింగ్స్ అలా ఉండవు అనమాట అక్కడ. అదే తల్లి కూతురికైతే చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్స్ ఉంటాయి కాబట్టి మనం చొరవగా వెళ్ళగలుగుతాం. కూతురి దగ్గరికి వెళ్తాం, మనం నువ్వేం కొన్నావు రచీలను అడగలుగుతాం, అన్నీ చేస్తాం. అదే కోడల దగ్గరికి వెళ్తే మనం అడగలేమండి. ఎందుకమ్మా మీకు అన్న అనుభవం అంటారేమో కదా. ఇప్పటిదాకా నేను నా కోడల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నాకు ఆ అనుభవం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ నిజంగా నా కోడల దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ నా కూతురుతో నేను ఎలా ఉంటానో అలా ఉంటానన్నమాట. దేనికంటే నా కోడలు నా దగ్గర ఇక్కడ 4 years నా దగ్గరే ఉండిందనమాట.
ఉంటే ఎప్పుడు తన కోడల్లాగా ప్రవర్తించలేదు, ఎప్పుడు నాకు కూతురులాగే ప్రవర్తించింది. అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టివా కలిపి అని చెప్పి నన్ను అడిగేదనమాట. పోరా నువ్వు పోయి తినవో అని చెప్పేదాన్ని. ఆహా నువ్వు పెడితేనే తింటాను, ఇలా చనువుగా ఉండేది. కాబట్టి నా కోడల దగ్గరికి వెళ్తే కూడా నాకు అలాంటి ఫీలింగ్ ఉండను. ఒకవేళ నిజంగా ఉన్నా కూడా నేను చొరవ తీసుకొని నేను చేయను చేయను. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలండి. ఎంత మర్యాదగా ఉండాల్సిన వాళ్ళు అలాగే ఉండాలి. మనము దాన్ని చనువుగా తీసుకొని మనం అట్లా ప్రవర్తిస్తే ఒకసారి వాళ్ళ పాపము ఒక మూడున్నట్టు ఒకసారి ఉండదు. అదే మన కూతురు తిరిగితే అమ్మ ఏంటి నువ్వు నోరు మూసుకుని కూర్చోని అంటే నా కూతురిగా తిట్టింది ఆనందంగా భరిస్తాం. అదే మాట అక్కడ నీ కోడలంటే మనకు బాధ వస్తుంది. కాబట్టి మనం ఎందుకంటే మన కోడలను మనం కనలేదు కదా అని మనకు ఒక రకమైన ఫీల్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం, కూతురు కోడలు కాదు, కోడలు కూతురు కాదు. తప్పకుండా అవుతుందండి. కోడలు కూతురైన వాళ్ళు ఉన్నారు, కూతురు కోడలైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే కూతురి కోడలాగా బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, అలాగే కోడలు కూడా కూతురులాగా ప్రేమతో చూసే కోడళ్ళు ఉన్నారు. చాలామంది నా జీవితంలోనే ఎంతోమంది తారసపడ్డారండి. కాబట్టి మనం ఎవరిని అక్కడ తప్పనుకోకూడదు. అలాగే మనం ఉచిత సలహాలు ఎప్పుడు పిల్లలకి ఇవ్వకూడదు. అందుకోసం చేస్తాను అనమాట ఈ వీడియో నేను. ఎందుకంటే మనం పద్దాక మనం అది చేయరా ఇది చేయరా నీ వల్ల కాదురా, ఎంతసేపు మనకంటే నీ వల్ల కాదు అది చేయలేవు, నీ వల్ల కాదు అది చేయలేవు అని కూతురు విషయంలో చెప్తాం, కొడుకు విషయంలో చెప్తాం. వాళ్ళకి అక్కడ అట్లా చెప్తే అల్లుడికి కోపం వస్తుంది, ఇక్కడ కోడలికి కోపం వస్తుంది అనమాట. కాబట్టి పిల్లలతో మనం ప్రేమగా మనం ఉండాలి అంటే, లేదా పిల్లలు మనతో ప్రేమగా ఉండాలంటే వాళ్ళ విషయాల్లో ఏది మనం తలదూర్చుకోకూడదు. అలాగే మనకు అవసరమైనట్టు కూడా మనం పిల్లల్ని అడగకూడదు. అరే నాకు అది కొనిపెట్టరా, నాకు ఇది కొనిపెట్టరా అని అడగకూడదు. చిన్నప్పుడు చూడు మన దగ్గర కూర్చొని ఉంటారు పిల్లలు. అప్పుడు నాన్న నువ్వు పెద్ద అయినాక నన్ను ఫ్లైట్లో తీసుకెళ్తావా, నాన్న పెద్ద అయినాక నన్ను అమెరికా తీసుకెళ్తావా, ఇలా మనం పిల్లల్ని చాలా గారంగా అడుగుతాం. నిజంగా అదే పెద్ద అయిన తర్వాత మనం ఏమీ అడగకూడదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలో, మనకి ఏం కొనివ్వాలో మనకు అన్నీ తెలుసు. మనం అడిగి లేదమ్మా ఈ నెల కాదులే తర్వాత వచ్చే నెలలో కొనిస్తాలి, లేదంటే ఈ నెలలో ఎక్కడమ్మా చూస్తున్నావు ఖర్చులు అంటే అది మనం భరించలేమండి. పిల్లల దగ్గర మనం ఏది చేయి చాపకూడదు అని నిన్న వీడియోలో కూడా మనం చెప్పాం. కాబట్టి మనం ఎప్పుడు పిల్లలకి ఇచ్చేటట్టే ఉండాలి తప్ప తీసుకునేటట్టు ఉండకూడదు. అలా ఉంటే చాలా చులకన భావం అయిపోతుంది. అది కూడా ఏంటి, అంతమంది పిల్లలు కాదు, అంతమంది పేరెంట్స్ కాదండి అని చెప్పాను, కొంతమంది మాత్రమే అని పర్టికులర్గా నొక్కి ఎందుకు చెప్తున్నానంటే అందరి సంసారంలోనూ ఉండవండి. మేము రాత్రి ఒక ఇంటికి వెళ్ళాం, గుడివాళ్ళు ఒకరింటికి వెళ్తే సత్యవతి గారు అని వాళ్ళ ఇంటికి వెళ్తే నిజంగా ఆ తల్లి మాటలు చెప్తే చాలా నాకు ఏడుపు వచ్చింది. ఏం చెప్పిందంటే, అమ్మ నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నాకు ఒంట్లో బాగాలేకుంటే కనీసం ఆ అబ్బాయి హైదరాబాద్కి వచ్చి నాకు బట్టలు మార్చాడు, నాకు నైటీ మార్చాడు, ప్లస్ నాకు ఆ ఒళ్ళంతా తుడిచాడు, నా కొడుకు కాదమ్మా నాకు దేవుడమ్మా అని చెప్పాను. నిజంగా అరే బాబాయ్ కొడుకు ఏంటే పాపము కొంత చేయాలని ఉన్నా కొంతమంది సిగ్గుపడి చేయలేరు బిడ్డలు. కానీ అయినా సరే ఆ బిడ్డ అమ్మ నువ్వు ఏంటమ్మా చిన్నప్పుడు నువ్వు మాకు చేయలేదా, నేను నీకు ఇప్పుడు చేస్తే తప్పు వచ్చిందా అన్నాడంట. కాబట్టి అలా చెప్పేటప్పుడు నేను చాలా షాక్, నిజంగా ఎంత గొప్పగా ఉన్నారు కదా పిల్లలు అనిపిస్తుంది. ఇంకా మన పిల్లలతో అలా చేయించుకోవాలంటే మొహమాట పడతాం, కానీ మొహమాట పడతండి. పిల్లలు నిజంగా చేసే అంత పిల్లలు ఉంటే హ్యాపీగా చేయించుకోవాలి. ఆ స్థితి రావాలని ఎవరు కోరుకోవద్దండి. నేను ఆ స్థితి రాకుండానే స్వామి నాకు భగవంతుడా నాకు మంచి మరణాన్ని ఇవ్వయ్యా, నేను ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నప్పుడే నేను చనిపోవాలయ్యా అనుకోవాలి తప్ప బిడ్డలు మనకు చెయ్యాలి లేదంటే ఇవన్నీ మనం కోరుకోకూడదు. మనమైతే చూస్తాం బిడ్డల్ని ఏ స్థితిలో ఉన్నా, కానీ బిడ్డలు మనం చూడాలి అనుకుంటే పాపం వాళ్ళకి కుదరని సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు ఫారిన్లో సెటిల్ అవుతారు, లేకుంటే ఇంకే ఊర్లోనూ ఉంటారు, చాలా సెటిల్ అవుతారు. మనం ఏమనుకుంటాం, నేను చిన్నప్పుడు చూసావా నా బిడ్డలు ఎంత బాగా పెంచాను, ఒక్కరోజు కూడా నా బిడ్డ నేను చూడలేకుండా ఉండేదని కాదు, కానీ ఈరోజు చూసావా నాకు 6 నెలలైనా సంవత్సరమైనా కనీసం ఒక ఫోన్ చేయరు, అసలు వాళ్ళు రారు. ఇదంతా వాడి భార్య మూలాన్ని, లేదంటే ఇదంతా దానికి భర్త వచ్చిన మూలాన్ని అని కొడుకులు నిందిస్తాం, ఇక్కడ కూతురు నిందిస్తాం, లేదా అల్లుడు నిందిస్తాం, కోడలు నిందిస్తాం. కానీ కాదు, దేనికంటే మనం వెళ్ళి ఉంటే వాళ్ళు వద్దని చెప్పరు. మనం వెళ్ళాం ఒంటరిగా ఉన్నాం, లేదు నా ఇల్లే గిరిగీసి కూర్చోంటాం, నేను నా ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, నా ఇంట్లోనే ప్రాణం పోవాలి, ఇది నా భర్త కొనిచ్చాడు, ఇది నా భార్య కొనిచ్చింది, ఇలా చెప్పుకుంటాను. మరి అలా చెప్పుకొని చూసిన వాళ్ళ దగ్గర నువ్వు ఎంత గొప్పగా చెప్పుకోవాలి. నా బిడ్డ ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు కానీ నేనే వెళ్ళలేదు, నా పిల్లలు ప్రాణంగా ప్రేమిస్తారు నేను వెళ్ళలేదు, ఇలా చెప్పుకోవాలి తప్ప వాళ్ళు ఎక్కడమ్మా వాడు భార్య వచ్చాక మారిపోయాడు, ఈవిడ భర్త వచ్చాక మారిపోయింది అని వాళ్ళ దగ్గర మనం ఏదో సింపతి కోసం అలా చెప్తాను. వద్దు ఎదుటి వాళ్ళ సింపతి మనకు అవసరమే లేదు. నీకు నచ్చితే ఎప్పుడు నీ బిడ్డలే,
కాబట్టి ఎక్కడో ఒక్కొక్కళ్ళు ఉంటారు చూడని బిడ్డలు, కానీ అందరూ అలా ఉండరు కదా. కాబట్టి నీకు నచ్చిందా, వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసి పిల్లలతో 10 రోజులు ఉండో, లేదంటే విదేశాలతో ఒక 6 నెలలు ఉండి, 6 నెలలు కానీ తీసుకెళ్తారు పేరెంట్స్. పాపం వాళ్ళు కూడా ఉంటుంది కదండి, తల్లిని చూడాలి, తండ్రి నేను ఇక్కడ ఎంత ఎత్తు ఎదిగితే వాళ్ళు కూడా చూడాలి, ఆనందించాలి, ప్రతి బిడ్డకి ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే, అబ్బో నేను అక్కడ అసలు ఉండలేను, ఫారిన్లో నా వల్ల కాదు అనుకుంటాం. ఎగ్జాంపుల్ నేనే అనుకుంటాను అలాగే, ఎందుకంటే మనకు జీవితానికి అలవాటు పడిపోయినాం. అప్పుడు అలా అనుకున్నప్పుడు ఏం చేయాలి, నేను ఒంటరిగా ఉన్నా, చాలా హాయిగా ఉన్నాను, నా ప్రపంచాన్ని నేను సృష్టించుకున్నాను. ఇదిగో పొద్దున్న లేస్తా, నేను ఒంటరిగానే ఉంటాను, నేనేమనుకుంటా, అబ్బా నా దత్తుడు ఉన్నాడు, నాకు పారాయణం ఉంది, అలాగే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, ఇవన్నీ ఎంతో అద్భుతంగా నా జీవితాన్ని నేను మలుసుకోగలను. అలాగే అవసరం ఉన్నప్పుడు నా బిడ్డల దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక 10 రోజులు ఎంజాయ్ చేసి రాగలను. మా పాప పిలుస్తుంది తిరుపతికి, వెళ్తాను 10 రోజులు, ఎప్పుడూ 4-5 నెలలకు ఒకసారి వెళ్ళి 10 రోజులు హ్యాపీగా ఉండి వచ్చేస్తాను. వాళ్ళ విషయాల్లో ఎట్టి విషయాల్లో తలదూర్చును, వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా బాగున్నా ఏం చేసినా నేను ఒక మాటగా నేను మాట్లాడను. దేనికంటే అలాంటి మాట్లాడితేనే మళ్ళీ మనకు రెండోసారి వెళ్ళాలంటే మొహం చెల్లుగా, మీ అమ్మ వచ్చింది మనం గొడవలు పెడుతుంది అంటారు. అలాగే ఇక్కడ కొడుకు విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్తే అబ్బా వాళ్ళు ఏమన్నా, వాళ్ళ సంసారం ఏమన్నా అయిపోనియండి, మనం అక్కడ తల దూర్చకూడదండి. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు కొట్టుకుంటే 2 నిమిషాల్లో వాళ్ళు కలిసిపోతారు, కానీ మనం అన్న మాట మాత్రమే అక్కడ నిలిచిపోతుంది. కాబట్టి మనం ఎవరి విషయాలు తల దూర్చకూడదు. ఇంకా లాస్ట్కి వచ్చేసేపటికి మనం ఏం చెప్పుకోవాలంటే, పిల్లల మాటలు తల్లిదండ్రులు వినాలా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలా అని ఆ మాటకి ఒక చిన్న ఒక మంచి మాట చెప్పుకోవాలి కదా. ఆ వీడియో ఇదంతా దీని మీద నడిచింది. కాబట్టి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ మాట వినాలి, వీళ్ళు వాళ్ళ మాట వినాలి. ఎవరు ఇక్కడ తోసిపుచ్చడానికి వీలు లేదు. ఒకరికొకరు గౌరవించుకుంటేనే సంసారంలో అదే సంసారం అనబడుతుంది. ఎవరంటే వాళ్ళు నాకేదిలే చెప్పేదాన్ని చులకన భావంతో తల్లిదండ్రులని చూడకూడదు, అలాగే పిల్లల్ని చూడకూడదండి. ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చుకొని పుచ్చుకొని గౌరవంతోనే మనం ఈ సంసారాన్ని సాగించాలి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనమందరూ కూడా అలాగే పిల్లల మాట మనం వింటూ, మన మాట పిల్లలు వింటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్.